మరి అది చాలా బాధాకరం. అక్కడ చాలామంది గిరిజనులు, రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏం జరగనుంది, 10 నెలలుగా ముఖ్యమంత్రి గారు వాళ్ళని ఒప్పియలేకపోయారు, కనీసం వాళ్ళతో మాట్లాడలేదు. అలాంటి క్రమంలో వాళ్ళు గ్రామ సభ పెడితే కలెక్టర్ ఎవరు లేకుండా పంపించడం, వాళ్ళందరూ కలెక్టర్ అధికారులు గో బ్యాక్, మేము ఇవ్వము, ఇప్పటికి అనేక సార్లు చెప్పాము అని చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం వైఫల్యంతో సరి అయిన పోలీసు రక్షణ కానీ లేకపోతే అధికారులను మెప్పించడంలో కానీ, అక్కడ ప్రజల్ని మెప్పించడంలో అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు వైఫల్యం చెందారు. అది రేవంత్ రెడ్డి గారికి చాలా సిగ్గు చేటు. మీకు సిగ్గు అనిపించట్లేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇంతమంది గిరిజనులు, నిన్న మహిళలు వాళ్ళు ప్రెస్ క్లబ్కి వచ్చి మా పార్టీ ఆఫీస్కి వచ్చి మా నాయకుడిని మాకు సాయం చేయండి, మా భర్తలు, మా పిల్లలు, మా కొడుకులు, మనవాళ్ళు అందరూ జైల్లో ఉన్నారు, వాళ్ళని ఇడిపియండి అని చెప్పి మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ బాధ అయితే వర్ణాతీతం. మహిళలను చూడకుండా అర్ధరాత్రి అపరాత్రి పోలీసులు కొంతమంది, ప్రైవేట్ వ్యక్తులు కూడా కొంతమంది తాగి వచ్చి మమ్మల్ని నానా బూతులు తిట్టారు, నానా చిత్రహింసలు పెట్టారు. మా కళ్ళ ముందే మా పిల్లల్ని కొట్టుకుంటా తీసుకుపోయిండు అని అంటే నిజంగా వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా చెప్పిందని అనుకున్నాం. కానీ ఈరోజు జైల్లో వచ్చి అందరినీ చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది, చాలా దుఃఖం అనిపించింది. వాళ్ళ చేతులు కాళ్ళని కూడా కమిలిపోయి ఉన్నాయి, దెబ్బలు తిని నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఇది చాలా దారుణం. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి రాష్ట్రంలో ఉండే పేదలను, గిరిజనులను పావులుగా వాడుకొని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చేసే సంక్షేమంతో పాటు అదనంగా అన్నీ ఇస్తామని, అందులో అసైన్డ్ భూములు పట్టాలు ఇస్తే అమ్ముకోవడానికి కూడా ఛాన్స్ ఇస్తామన్నారు. కానీ అనేక ఏళ్లుగా వాళ్ళ సొంత పట్టా భూములతో పాటు అక్కడ అసైన్డ్ భూములు కూడా ఉంటే వాటిని దౌర్జన్యంగా వాళ్ళు గుంజుకొని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం అనేక ఏళ్లుగా మా తాతలు, తండ్రులు, మేమందరం వాటినే నమ్ముకొని ఉన్నాం. మరి దాన్ని మమ్మల్ని ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారు. ఎకరమో అరెకరమో అమ్ముకొని ఇల్లు కట్టుకున్నాం, ఇల్లుకేమిస్తామో చెప్పలేదు. కొంతమందిని ఊళ్ళలో పిలిచి ఎకరానికి 10 లక్షలు అన్నారు. మాకు రోడ్డు మొఖానా ఉన్నాయి, ఒక్కొక్కటి 50-60 లక్షల రూపాయలు పోతుంది, కోటి రూపాయలు కూడా పోతుంది. అలాగే ఎక్కడో ఉద్యోగం ఇస్తా అన్నారు. మేము పని చేసుకొని కూలీ నాలి చేసుకునే వాళ్ళు నెలకు 20-25 వేలు సంపాదిస్తున్నాం. ఆ ఉద్యోగాలు కూడా ఎక్కడో టెంపరీ ఉద్యోగాలు ఇస్తా అన్నారు, మేము ఒప్పుకోలేదు. అలాంటిది మమ్మల్ని ఇంత దారుణంగా మా భూముల మీద, మా ఇండ్ల మీద మాకు హక్కు లేకుండా మమ్మల్ని బందిపోటులాగా మరి మమ్మల్ని ఈ విధంగా చిత్రహింసలు పెట్టడం దారుణం అని చెప్పి మా నాయకుడి కాళ్ళ మీద పడి బోర్నా అని వాళ్ళు విలపిస్తుంటే నిజంగా చాలా దుఃఖం అనిపించింది, బాధ అనిపించింది. నేను మా మీడియా సోదరుల ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే గిరిజనులందరికీ పిలుపునిస్తూ ఉన్నాను. ये ग्वार भाइयों ने सेन है राम राम मत मैंने सेन विज्ञप्ति करी तुम्हारी बेटी नहीं बहने नहीं उन्हाड़े रेवंत रेड्डी मुख्यमंत्री व्यवासु काई बातें की दो आज काई कर रो छे ग्वारे टाणुआ जमींदारी कजे पाप में उंदर बाप दादा कमाए जको उंदर याड़ी बाप कमाए जको वनन नमन वोतीज बुकेड खारे जे जमीन खाली करोगे तो किदे कोनी गेन आज रात आन मार ताणुन बायुन सदा न देख जो उन्होंने कति कति को हाथ गालन धकले पीमेले असल पुलिस आधे लारे दूसरा आधे कोई लेडीज आई कोनी आई जो से बाहर हुई कैन वो काल रोरी तो हमें रास बाधा लागो आज उंदर घरे वाले उन्हें उंदर बेटी बेटा ने पोते उन देख तो अवड़ा छुचा पर दी विनोद के अवड़ा छुचार से हम ना बड़ी सीख रहे गए एक छोरा कति को सीख रो నేను ఎక్కడ నేను తప్పు చేయలేదు బయటికి పోయి వచ్చాను నేను ఐటీఐ చేస్తున్నాను మరి నన్ను దౌర్జన్యంగా పట్టుకొని మా భూములు కూడా ఉన్నాయని నిజంగా భూములు ఉండి వేరే పార్టీలో ఉంటే వాళ్ళని ముట్టుకోలేదు వాళ్ళని ఏమనలేదు కేవలం మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామనే బాధతోని మమ్మల్ని ఫోటోలో లేకున్నా మమ్మల్ని ఉన్న వాళ్ళని తొలగించి మమ్మల్ని మా పేర్లు పెట్టి మమ్మల్ని కొట్టిండు అని చెప్పి మేము జీవితంలో బయటకు వస్తామా మేము అందరినీ చూడగలుగుతామా అని చెప్పి వాళ్ళు నిజంగా వాళ్ళ ఆవేదన చాలా వర్ణాతీతం చాలా బాధాకరం అందుకనే ग्वारे समाज में मसे ने विज्ञप्ति कर रही छूँ आज ग्वारे ने कापाड़ा ने आचो को बल्ला को काय को करेर छोड़ देन उंदूर मुंडे नहीं रहे उंदूर पेटे नहीं रहे को आज अनेन सदा कोसलेन आज दौर्जन्य कर रहे जे लगचेरलार ग्वारे उन्हें सेने अपन ग्वार जाति से अंडगा रणो मदद तेलपणोगे हम से टाणुआ जान से गामुआ जान एक ही ने एक बातें करें उंदूर अंडगा रणो हमसे छांगन का जो एक भरोसा कल्पिंचोगे मैं विज्ञप्ति कर रही छूँ धन्यवाद श्रीनिवास गौड़ కేసీఆర్ గారి నాయకత్వం